హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా, ఈ రోజు అయితే గ్రేవీ చేశాను అనమాట. చికెన్ గ్రేవీ ఎప్పుడు ఒకలాగానే టేస్ట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా జ్యూసీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్వాంటిటీ వచ్చేసి 1 kg తీసుకున్నాను. సో రాక్ సాల్ట్తో మంచి వాష్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే చికెన్ మొత్తం వాష్ చేసుకోవాలన్నమాట. 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాతకి దీనికి ఒక మసాలా పేస్ట్ అనమాట. ఫస్ట్ అయితే జీడిపప్పులు, ఒక ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి ఉన్న ఓకే, సో నార్మల్ ఎండుమిర్చి ఉన్న ఓకే, ఇట్లా బాగా రోస్ట్ చేసుకొని దీన్ని మనం పొడిలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం మన టమాటాలు కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 or 3 టమాటాలు అయితే ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాతకే టమాటాలు వేస్తే ఇట్లా ప్యూరీ లాగా వస్తుంది అనమాట, లేకపోతే సరిగా మెదగదు. తర్వాత ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్ చాలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నెలో 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్ స్లైసెస్ అన్న కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా వేసేసుకొని అది సాఫ్ట్ అయిపోయేదాకా మనము దాంట్లో ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాతకి ఇది ఒక షేడ్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఈ షేడ్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేస్తే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత 2 tablespoons మనం కారం కూడా వేసుకోవాలి. సో దీని తర్వాత కారం వేసిన తర్వాత ధనియాల పొడి కూడా ఇక్కడే వేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. సో ఇట్లా ఆయిల్లో బాగా ఫ్లోట్ అవ్వాలన్నమాట. పచ్చివాసన అంతా పోయే వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ. సో ఈ విధంగా ధనియాల పొడి వేసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ విధంగా అయిన తర్వాతకి ఒక్కొక్క పీసెస్ అన్నీ మనం ఇలా సపరేట్గా వేసేసుకోవాలి. సో ఏదైతే పేస్ట్ ఉందో అది మొత్తం కోటెడ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అన్ని పీసెస్ వేసేసుకొని కిందికి మీదికి టర్న్ చేసుకుంటే అన్ని పీసెస్కి మసాలా అనేది కోటెడ్ అయిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి కిందికి మీదికి ఒకసారి కలుపుకోవాలన్నమాట. మినిట్స్ మనము మూత పెట్టేసుకోవాలి. ఆవిరిలో ఉడికిపోతుంది. తర్వాత చూస్తే ఇట్లా ఆయిల్ అంతా అంటే వాటర్ అంతా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా బాగా అయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes పెట్టుకుంటే ఇట్లా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు సో ఇందాక వాటర్ లాగా అనిపించింది కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఇట్లా ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాతకి బాగా కలుపుకోవాలి. ఇలా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి మనం ఏదైతే చేసినామో ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇందాక ఎండుమిర్చి, జీడిపప్పులు మొత్తం పేస్ట్ చేసాం కదా టమాటా ప్యూరీతో, ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా పెట్టేసుకుందాము. ఒక 10 minutes అలా మూత పెట్టేసుకుంటే మొత్తం ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది అనమాట పైకి. సో ఈ విధంగా అయిన తర్వాతకి కిందికి పైకి ఒకసారి బాగా టర్న్ చేసుకోండి. అన్ని పీసెస్ అన్నీ కోటెడ్ చేసుకున్న తర్వాతకి దీంట్లో కొన్ని వాటర్ అయితే మిక్స్ చేయాలి. సో 1 glass ఆఫ్ వాటర్ అయితే నేను మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పోసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాతకి ఒక 5 minutes or 10 minutes మళ్ళీ మూత పెట్టేసుకుంటే అది మంచిగా ఇట్లా గ్రేవీ లాగా కొంచెం మంచిగా ఆయిల్ లాగా ఫ్లోట్ అవుతుంది. తర్వాత గరం మసాలా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి కొంచెం కలిపేసుకుందాము. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మళ్ళీ ఒక 5 minutes అలా మూత పెట్టుకున్నామంటే కొంచెం అది మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట. సో ఈ విధంగా 5-10 minutes తర్వాతకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది. లాస్ట్కి మనం కసూరి మేతి వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాతకి కొంచెం సేపు ఇట్లా మిక్స్ చేసుకోండి. తర్వాత అయిపోయింది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఒకలా కాకుండా ఇది కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.